హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. చాలా అంటే చాలా సారీ అండి. నేను ఇన్ని రోజులు మరి ఆఫీస్ వర్క్లో మంచి బిజీగా ఉండడం వలన వీడియోస్ చేయడం కుదరక చేయలేకపోతున్నాను. ఓకే, మరి చూసుకున్నట్లయితే ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ టాపిక్ ఏంటంటే అన్నదమ్ముల మధ్యన గొడవలు వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి, దీనికి ధ్యానానికి సంబంధం ఏంటి అనే టాపిక్లో మీ ముందుకు నేను రావడం జరిగింది. సాధారణంగా అన్నదమ్ముల మధ్య గొడవకి కారణాలు ఎందుకు వస్తాయో నేను చెప్పే ముందుగా నన్ను నేను పరిచయం చేసుకోవడం మీకు మంచిది కాబట్టి ఒకసారి పరిచయం చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఎంతోమందికి సుపరిచితుడిని, కానీ కొంతమందికి అపరిచితుడిని అవుతాను కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకోవడం ఉత్తమం అన్నమాట. నా పేరు శ్రీరామ్. నేను ద్రాక్షారామం గ్రామం పక్కన హసన్బాద అనే ఊరు నుంచి రావడం జరిగింది. నేను ఇన్ఫోసిస్ అనే కంపెనీలో దగ్గరగా 3 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. నేను ఈ మెడిటేషన్లోకి వచ్చి 4.5 ఇయర్స్ అయ్యింది. కాబట్టి ఇది నా ఇంట్రో. ఓకే, ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఈరోజు మనం అనుకునే టాపిక్ని మీ ముందుకి అయితే నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ దీని గురించి ఎంతో గొప్పగా నేనేం చెప్పక్కర్లేదు. ఎన్నో వీడియోస్ చేస్తున్నాము. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ని బాగా రీచ్ అయ్యాను. అలాగే వాచ్ అవర్స్ కూడా చాలా బాగా రీచ్ అవుతున్నాము. ఛానల్ జనాల్లోకి వెళ్తుంది అనడానికి ఇంతకన్నా నాకు వేరే ఏమీ ఆనందం లేదు. సరే, ఈరోజు నేను అనుకున్న టాపిక్లోకి అయితే వెళ్దాం. అన్నదమ్ముల మధ్యన గొడవ ఎందుకు వస్తుంది? సాధారణంగా అన్నదమ్ములు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరండి మనకి? రామలక్ష్మణులు, రైట్? మరి రామలక్ష్మణులకు ఉన్న మధ్యన అన్నదమ్ముల అనుబంధం ఈ యుగంలోకి వచ్చేసరికి ఎందుకు మారిపోయింది? రామలక్ష్మణులను చూసి కదా ఇన్స్పైర్ అవ్వాలి అన్నదమ్ములు అంటే. అన్నదమ్ముల్లాగా రామలక్ష్మణులా కలిసి ఉండాలని కదా అందరికీ నిదర్శనంగా చెప్తారు. ఓకే, మరి అంత నిదర్శనంగా చెప్పే మహానుభావులు ఈ రోజుల్లో ఏమైపోయింది, అన్నదమ్ములంటే ఏమయ్యారు అనే టాపిక్ మీద మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. చూద్దాం. మరి నేచర్ మెడిటేషన్ ఛానల్లో నాకున్న ఆత్మజ్ఞానాన్ని నేను పంచడానికి వచ్చాను. సాధారణంగా చిన్నదనం నుంచి కూడా అన్నదమ్ములు అంటే ఎలా ఉంటారంటే ఎలక పిల్లి అనే సంబంధం లాగా, లేకపోతే పిల్లి కుక్క ఉన్న రిలేషన్ లాగా ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటాయి. పిల్లి కుక్క కానీ ఎలక పిల్లి కానీ ఎప్పుడు చూడు దెబ్బలాడుకోవడం. అది సరదా లెవెల్లో బాగుంటుంది. కానీ అది దాటుకుని పీక్స్లోకి వెళ్తే ఎంత ఇబ్బంది కలుగుతుందో ఎవరికీ అర్థం కాదనమాట. మరి చూసుకున్నట్లయితే మనకి జ్ఞానంలో ఉన్నంతసేపు అన్న అయినా సరే తమ్ముడైనా సరే అణిగిమణిగి ఉంటే కనుక ఏదైనా ఓకే నీ వల్ల నాకు ఇది మంచి జరిగింది అన్న స్పోర్టివ్నెస్తో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏమి రావు, ఈ గొడవలు రావు. ఓకే, మనం చక్కగా ధ్యానంలో కూర్చుని మంచి జ్ఞానాన్ని పొందితే కనుక అన్నదమ్ముల మధ్యలో ఏ గొడవలు ఉండవు. ఒక అన్నదమ్ములనే కాదు, అన్న చెల్లెలు కూడా అవ్వచ్చండి. చూసుకోండి, అన్న చెల్లెలు అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే. నేను అన్న తమ్ముడు అని అనడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువ 100%లో 75% అన్న తమ్ముళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఈ 25% మాత్రమే వీళ్ళ మధ్యలో ఉంటుంది, మిగతా వాళ్ళ మధ్యలో. ఓకే, మరి ఇదే విషయానికి వస్తే కనుక మా ఫ్యామిలీలో కూడా మా డాడీకి పెద్ద, ఆయనకి ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. అవసరం ఉంటే కలుస్తారు, లేకపోతే దెబ్బలాడుకుంటారు. అది ఇలా ఉండాలి గొడవలు అంటే. అంతేగాని మరీ మనుషులకి దూరంగా అయిపోయే అంతలా ఉండకూడదు అన్నమాట. మనకి అవసరం ఉన్నప్పుడు అట్లీస్ట్ కలుస్తున్నాం కదా, అదే ఆనందం. అవసరం ఉంటే ఏంటి, అవసరం లేకపోతే ఏంటి, మనం కలవాలి, మన చేతులు కలవాలి, మన బలవం కలవాలి అని అందరూ కోరుకున్నప్పుడు ఖచ్చితంగా కలిస్తే యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేసి నేను చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే, మరి చూసుకున్నట్లయితే ధ్యానం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ధ్యానం సకల రోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి.
ఇవన్నీ అందరూ చెప్తారు కదా, నువ్వు కొత్తగా చెప్తున్నావు ఏంటి, నువ్వు చెప్తే మాకేంటి కొత్త అనుకుంటే నేనేం చేయలేను. నేను ఎందుకు చెప్తున్నాను, మన ఛానల్ని జనాల్లోకి తీసుకురావాలి, రోజుకొక వీడియోతో రోజుకొక అవుట్పుట్ బయటికి తీసుకురావాలి. కాబట్టి నేను నాకు తోచిన ఆత్మజ్ఞానాన్ని మీ అందరికీ పంచడం జరుగుతుంది. ఓకే, మరి అదే విషయానికి వస్తే చక్కని లైఫ్ అండి. ఏది అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ కలిసి ఉంటే మీ లైఫ్ని చక్కగా లీడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ రోజుల్లో రామలక్ష్మణులు ఉండుంటే, ఈ రోజుల్లో ఈ కలియుగంలో రామలక్ష్మణులు ఉండుంటే వాళ్ళు కూడా ఇప్పుడున్న రిలేషన్ చూసి అసహించుకుని వెంటనే పరలోకానికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతారనమాట. ఎందుకంటే రామలక్ష్మణులనే కాదు, రామలక్ష్మణుడు భర్త శత్రుఘ్నులు అన్నదమ్ములు అంటే మొత్తం నలుగురు, ఆ నలుగురు అన్నదమ్ములే నిజమైన అన్నదమ్ములు అనమాట. నిదర్శనమే దానికి నిదర్శనం ఏంటంటే, రాముడు వనవాసం చేస్తానన్నప్పుడు లక్ష్మణుడు నేను నీతో పాటు వస్తానన్నయ్య, నీ మార్గంలో నేను నడుస్తానని లక్ష్మణుడు తయారయ్యాడు. భరతుడికి నువ్వు లేని సింహాసనం నాకు వద్దు, నేను పరిపాలించను అని భరతుడు రాముడితో అన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు భరతుడు? రాముడు ఏం చెప్పాడు? నాకు తండ్రి గారి కోరిక నేను నెరవేర్చాలి, పితృవాక్య పరిపాలనలో నేను ఉండాలి, నేను 14 సంవత్సరాల తర్వాతే వస్తానని చెప్పిన తర్వాత అప్పుడేమైంది? భరతుడు ఏం చేశాడు? 14 సంవత్సరాలు రాముడి యొక్క పాదరక్షణ నెత్తి మీద పెట్టుకుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే రాముడు పరిపాలించకపోయినా 14 సంవత్సరాలు ఎవరు పరిపాలించారు రాజ్యాన్ని? భరతుడు పరిపాలించాడా? రాముడి యొక్క చెప్పులు పరిపాలించి, అర్థమైందా? పాదరక్షణలు అంటారు వాటిని, అవి పరిపాలించాయి. మరి దాన్ని బట్టి ఆలోచించుకోండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు గొప్ప అన్నదమ్ములని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏమీ లేదు. అలాగే సీతాదేవిని వదిలేసిన రాముడి గురించి నువ్వేంటి గొప్పగా చెప్తున్నావు మాకు అన్న పాయింట్ మీకు వస్తే కనుక, సీతాదేవిని వదిలేసింది ఎందుకు? ఆవిడికి అనవసరంగా లేనిపోని అపనిందనలు వస్తున్నాయి. రాముడికి వచ్చినాయి అని వదల్లా, అదొక్క పాయింట్ ఆలోచించండి. రాముడికి వచ్చినాయి అని వదల్లా, సీతాదేవిని అవమానిస్తున్నారు అనవసరంగా. ఆవిడ అగ్ని పరీక్ష చేసింది నిజం, అగ్ని పరీక్ష చేసి నేను పవిత్రంగా ఉన్నానని నిరూపించుకుంది నిజం. అయ్యో అక్కడ లంకలో. మరి అలాంటప్పుడు అంత అగ్ని పరీక్ష జరిగిన తర్వాత మరి ఇంకా అప్పుడు రాముడి సైడ్ని తప్పే ఉంది. సీతాదేవికి మీద అనుమానాలు ఇవన్నీ ఎందుకు? ఒక నోటితో వచ్చింది, అది ఊరంతా పాక్కుంటూ వెళ్ళి రేపొద్దున మన అయోధ్య దేశం అంతా ఏమవుతుంది అన్న విషయంలో నేను రాజ్యాన్ని వదిలేసుకుంటాను, లక్ష్మణ నువ్వు తీసుకో, భరతుడా నువ్వు తీసుకో ఈ రాజ్యాన్ని, శత్రుఘ్నుడా నువ్వు తీసుకో ఈ రాజ్యాన్ని అని వాళ్ళ తమ్ముళ్ళు కాళ్ళ మీద పడ్డారు. కానీ ఆ తమ్ముళ్ళు ఎవరు రెడీ అవ్వకపోవడానికి గల కారణం, రెడీ అవ్వలేకపోవడంతో అప్పుడు సీతాదేవిని వదిలేడు తప్ప అప్పటిదాకా సీతాదేవిని వదలలా. మరి ఆ విషయానికి వస్తే దశరథ మహారాజు తర్వాత మరి పెద్దోడు రాముడు కాబట్టి రాముడే రాజ్యాన్ని పరిపాలించాలని రూల్ కాబట్టి అలాగన్నమాట. మరి అంత అండర్స్టాండింగ్ వాళ్ళ నలుగురు అన్నదమ్ముల మధ్యలోనే ఉంది. ఇద్దరేసి అన్నదమ్ములు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇలాగా గొడవలు పడి మీ ఇద్దరి మధ్యలో ఎందుకు ఇన్నేసి ఆ భేదాలు వస్తున్నాయి? ఆస్తి పంపకాలని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇదంతా కేవలం మీరున్న అజ్ఞానం వల్ల వస్తున్నాయి. మీరు ఒక్కసారి ధ్యానం చేసి మంచి జ్ఞానాన్ని మీరు పొందితే మీ మధ్యన ఇలాంటి గొడవలు ఏమీ ఉండవు. ఇది నాకు ఉన్న ఆత్మజ్ఞానంతో మీ అందరికీ ఈరోజు ఈ యొక్క టాపిక్ మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.